మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ప్రస్తుతం మనం ఉన్న సామర్లకోటలో ఉన్నటువంటి భీమేశ్వర ఆలయం దగ్గర మనందరికీ తెలుసు ఈ దేవాలయాన్ని పంచారామాలయాల్లో ఒకటిగా భావిస్తుంటారు. ఒకటి అమరావతి, అలాగే భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, ఇంకొకటి సామర్లకోట. ఒకే రోజు 5 దేవాలయాల్ని గనక దర్శించుకుంటే స్వర్గానికే వెళ్తారు, ఖచ్చితంగా సద్గతి లభిస్తుంది అని చెప్పేసి ఒక నమ్మకం ఉంటుంది. శివుని కృప వాళ్ళ మీద ఉంటుందని కూడా ఉంటుంది. సో ఈ టెంపుల్ కి సంబంధించినటువంటి విశేషాలు ఏంటి, అలాగే టెంపుల్ చరిత్ర ఏంటి అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ లోపలికి వెళ్లే ముందు ఇక్కడ ఉన్నటువంటి కోనేరుని చూడండి. భీమగుండం అంటారండి, ఎందుకంటే భీమేశ్వర స్వామిది కాబట్టి భీమగుండం అంటారు కావచ్చు. సో ఇక్కడ కోనేరులో స్నానం చేసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు. లేదు అంటే ఇంకో స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఎవరికైనా పెళ్లిళ్ళు కాని వాళ్ళు కానీ, లేదు అంటే పిల్లలు పుట్టని వాళ్ళు కానీ, లేదంటే రకరకాల ఇష్యూస్తో బాధపడే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా 108 బిందెలతోటి ఇక్కడ నుంచి నీళ్లు తీసుకుని వెళ్ళి పక్కనే ఉన్నటువంటి స్వామివారి ఏదైతే లింగం ఉందో, ఎందుకంటే లోపల ఉన్నటువంటి ప్రధాన లింగానికి ఇది పురావస్తు శాఖ ఆధ్వర్యంలో కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే ఒక ఎండోమెంట్సే కాదు, అటు ఆర్కియాలజీ వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములై ఉన్నారు కాబట్టి వాళ్ళ విగ్రహాలు పాడైపోకూడదన్న ఉద్దేశంతో అభిషేకాలకి ఓన్లీ వాటర్తో మాత్రమే చేయనిస్తారు. ఇంకా ఎలాంటి అంటే పంచామృతాలతో కానీ లేకపోతే పాలతో కానీ వేరే వాటితో కానీ అభిషేకం చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉండదు ఇక్కడ. అది కూడా ఎక్కువ వాటర్ తీసుకొని చేయడానికి కూడా ఉండదు. అందుకని ఏంటంటే ఈ భక్తులు ఎవరైతే కోరికలు కోరుకుంటారో వాళ్ళ కోసం లింగాన్ని పెట్టారో ఆ లింగానికే స్వామివారికి ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళందరూ కూడా 108 బిందెలతోటి అభిషేకం చేస్తూ ఉంటారు. మనకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడైతే గనక ఎంతసేపు అయినా అభిషేకం చేయొచ్చు, పాలతో కూడా చేయొచ్చు. ఇక్కడైతే కొంతమంది అదిగో పాలతో కూడా చేస్తూ ఉన్నారు, కొంతమంది జలాభిషేకం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఆ ఫెసిలిటీ ఉంది. చాలా టెంపుల్స్కి అలా ఉండదు నిజానికి, ఇక్కడ మాత్రం అలా ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే స్పెషల్, పక్కకే ఇప్పుడు మనం అయితే ఎక్కడి నుంచి ఉన్నామో దానికి కరెక్ట్గా ఎగ్జాక్ట్ చాలా పక్కకే అనమాట శ్మశానం. మనం చాలా రేర్గా వింటాము, చూస్తాము ఇలాంటిది కూడాను. స్వయంభూలింగాలు ఉన్నటువంటి చాలా ప్లేసెస్లో ఉంటాయట, బట్ నేనైతే చూడలేదు, ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. పక్కకే శ్మశానం ఉంటుంది. మనకు తెలిసి ఉజ్జయిని మాతకు అలాగే చేస్తుంటారు. ఉజ్జయిని దేవాలయానికి కూడా స్పెషల్ ఉంది. ఏంటంటే పక్కనే ఉన్నటువంటి శ్మశానాల్లోంచి ఆ భస్మాన్ని తీసుకొచ్చి, చితాభస్మాన్ని స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ అలా లేదు కానీ బట్ పక్కకే శ్మశానం అయితే ఉంది. లోపలికి వెళ్ళి స్వామివారి విశేషాలు మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నందీశ్వరుడు ఎంత పెద్దగా ఉందో, ఏకశిలతో చేసినటువంటిది. మనకు తెలుసు యాగంటిలో కూడా చాలా పెద్ద నందీశ్వరుడు ఉంటాడు. అఫ్ కోర్స్ చాలా దేవాలయాల్లో పెద్దగానే ఉంటుంది, కానీ నందీశ్వరుడు యాగంటి దేవాలయానికి అయితే ఒక స్పెషల్ ఉంది. అక్కడ గనక నంది రంకె వేస్తే ఇంకా కలియుగం అంతమైపోతుందని చెప్పేసి హిందూ సమాజం అంతా కూడా నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ కూడా చాలా పెద్ద నందినే ఉంది. ఇక్కడ చూడండి ఓంకారనాదం గంట అంటే ఒక్కసారి మాత్రమే కొట్టవలను. ఒక్కసారి గనక కొడితేనే ఆ ఓంకారనాదం అనేది క్లియర్ గా వినిపిస్తుంది అన్న ఉద్దేశంతో పెట్టారు. అదిగోండి, ఓ వినిపిస్తోంది, చాలా బాగా అనిపిస్తోంది. ఇంకొకటి అందరూ బలంగా నమ్ముతారు భక్తులంతా కూడా, ఇప్పుడు వాళ్ళు కూడా అదే చేస్తున్నారు చూడండి. ఎప్పుడు స్వామి యోగముద్రలో ఉంటారు కాబట్టి, స్వామి ఎప్పుడు తపస్సులో ఉంటారు కాబట్టి శివయ్య, ఆయనకి డైరెక్ట్గా ఏది చెప్పలేము. అందుకని చెప్పేసి నందీశ్వరుడి చెవిలో చెప్తే ఆయన తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా శివయ్యకి చెప్పి మన కోరికలు, మనకేమో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నిటినీ సాల్వ్ చేస్తారు అని చెప్పేసి, కోరికలు తీరుస్తారు అని చెప్పేసి ఒక నమ్మకం ఉంది. అందుకనే స్వామివారి చెవిలో అంటే నందీశ్వరుని చెవిలో చెప్తుంటారు స్వామికి చెప్పమని చెప్పేసి. ఇప్పుడు అదే చేస్తున్నారు భక్తులు కూడా, చూడొచ్చు. లోపలికి వెళ్ళి విగ్రహం చూద్దాం రండి. స్వామివారి అసలు స్వయంభూలింగం ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి స్పెషల్ ఏంటంటే స్వామివారి లింగాన్ని మనం కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు అంటే 2 ఫ్లోర్స్లో చూడాల్సి ఉంటుంది. కింద మనకు కనిపిస్తుంది చూడండి, కింద ఏదైతే మట్టం ఉంటుందో అది కనిపిస్తుంది. ఆ తర్వాత లింగం వచ్చేసి పైన వరకు కూడా డెవలప్ చేశారనమాట. అంటే అసలు స్వయంభూ లింగమే అలా వచ్చింది. తర్వాత ఇప్పుడు ఇంకా ఇవన్నీ కట్టి తర్వాత బాగా డెవలప్మెంట్ జరిగిందని చెప్పొచ్చు టెంపుల్. ఒకసారి పైన చూద్దారండి, అప్పుడు మీకు అర్థమవుతుంది కింద నుంచి, ఎందుకంటే అభిషేకం కూడా పైనుంచే చేస్తున్నారు. అది కూడా చూద్దాం రండి. కిందన మనం చూసాం కదా పై వరకు ఉంది మూల విరాట్ అని చెప్పేసి. దాదాపు 14 అడుగుల హైట్ ఉన్నటువంటి శివలింగము, అది కూడా స్వయంభూ శివలింగము. పైనుంచినే అభిషేకం చేస్తూ ఉన్నారు. అభిషేకం చేస్తే అవి కింద వరకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇందాకే చెప్పాను నేను, పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి పాలతో కానీ లేదు అంటే పంచ అమృతాలతో చేసేటువంటి అవకాశం లేదు. కేవలం వాటర్తో మాత్రమే చేస్తారు, జలాభిషేకం మాత్రమే జరుగుతుంది. ఒకసారి పంతులు గారు ఉన్నారు,
ఇంకేమైనా విశేషాలు ఉన్నాయేమో, మనం ఏమైనా మిస్ అయ్యామేమో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. పైనుంచి కింది వరకు కూడా 14 అడుగుల ఉంటుందంట కదా, ఎక్కడ కూడా ఇంత శివలింగం లేదు అంటున్నారు. ఈ పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి ఈ సామర్లకోట, ద్రాక్షారామం రెండూ కూడా ఒకేసారి నిర్మాణం జరిగిందండి. 8వ శతాబ్దంలో జరిగిందంటే సుమారు 1300 సంవత్సరాల క్రితం ఈ యొక్క ప్రతిష్ఠ జరిగింది. కుమారస్వామి వారు ప్రతిష్ఠ చేశారు కాబట్టి ఈ యొక్క స్వామిని కుమారరామ భీమేశ్వర స్వామి అంటారు. కింద నుంచి పైదాకా 14 అడుగుల ఏకశిలా విగ్రహం శివలింగం ఉంటుంది. దీన్ని బ్రహ్మ విష్ణు త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తారు దీన్ని. అట్లాగే ఈ పంచారామాల 5 కూడా దీనికి ఒక ప్రత్యేకత ఉంది. దీన్ని యోగలింగేశ్వరుడు అంటారు. యోగం ఉంటేనే స్వామివారి యొక్క దర్శనం అవుతుంది. అంచేత ఇక్కడ స్వామివారికి ఈ ప్రత్యేకత ఉంటూ ఉంటుంది. అట్లాగే ప్రతిరోజు కూడా భక్తుల కోలాహలంతో ఎంతో సందడిగా ఉంటుంది. మహాశివరాత్రి, కార్తీక మాసం ఈ పర్వదినాలన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఈ స్వామికి ప్రతిరోజు కూడా స్వామివారికి ఉదయం సాయంత్రాలు మామూలు కొన్ని ప్రత్యేక సేవలు ఉంటూ ఉంటాయి. స్వామివారికి తొలి అభిషేకం ఉంటూ ఉంటుంది. మామూలుగా మహారాజా వారి గోత్రనామాలతోటి ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు స్వామివారికి దివ్య దర్శనం ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు కూడా స్వామివారికి దివ్య దర్శనం జరుగుతూ ఉంటుంది. ఆలయానికి సంబంధించిన అర్చకులు సోమేశ్వర శర్మ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి దేవాలయానికి సంబంధించిన మరింత చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, ఈ ఆలయం పంచరామాల్లో ఒక ఆలయంగా వెలిసిల్లుతా ఉంది. ఒకే రోజు పంచ ఆలయాలని గనక దర్శనం చేసుకుంటే స్వర్గానికి దారి డైరెక్ట్ గా దొరుకుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం ఉంది. అమరావతి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక్కడ వరకు మొత్తం అన్ని ఆలయాలని ఒకే రోజు దర్శనం చేసుకోవాలి అని చెప్తా ఉంటారు. చాలా మంది అలా చేసుకుంటారు కూడా. ఎస్పెషల్లీ ఈ ఆలయానికి ఉన్నటువంటి చరిత్ర ఏంటి? మొత్తం 5 ఆలయాల్లో కూడా దీనికి స్పెషల్గా ఒక స్టోరీ ఉంది, అది చెప్పండి. దేవదేవ మహాదేవ నీలగ్రీవ సదాశివ భావనాతీత భూతేశ భీమనాథ నమోస్తుతే. శ్రీనాథుడు ఒక భీమఖండం అనేటువంటి చరిత్రని ఇక్కడ రాసినట్టుగాను, ఇది బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి చరిత్రగాను, ఇది ఇక్కడ ప్రసిద్ధమైనటువంటి దేవాలయాల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పంచారామ క్షేత్రాల్లో ఒక దేవాలయం సామర్లకోట చాళుక్య కుమార భీమేశ్వర స్వామి వారి. ఈ ఆలయం తుల్యభాగా నదీ తీరంలో గోదావరి పాయ తుల్యభాగా అనే పాయ ఒడ్డున, అలాగే ఏలా నది ఒడ్డున 2 సంగమ మధ్యన ఇక్కడ ఆలయం వెలిసినట్టుగా మనకి చరిత్ర చెబుతోందండి. తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు ఇచ్చి ఈశ్వరుడు వరం ఇచ్చి ఒక ఆత్మలింగాన్ని ప్రసాదించి అది మెడలో ధరిస్తే నీకు మరణం లేదు అని చెప్పారు. ఆ మరణం లేని కారణంగా ఆయన వరగర్వం వచ్చింది. వరగర్వం చేత అందరినీ బాధలు పెట్టడం ప్రారంభించాడు. అతని యొక్క పాపం అలా పెరుగుతూ వస్తోంది. కొంతకాలానికి ఈ బాధలకు తట్టుకోలేక దేవతలందరూ కూడా విష్ణుమూర్తి వారి దర్శనం చేసి మా బాధలు తొలగించే ఉపాయం చెప్పమని కోరారు. అప్పుడు విష్ణుమూర్తి వారు ఇంకా కొంతకాలం మీరు నడవడికలు నడుపుకోండి, ఆ కాలం వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని పిలుస్తాను, అప్పుడు మీకు బాధలు తొలగిస్తాను అని చెప్పి వరం ఇచ్చి వాళ్ళని పంపించేశారు. కొంతకాలం గడిచింది. దక్ష యజ్ఞము అనేటువంటి యజ్ఞాన్ని దక్ష ప్రజాపతి చేశారండి. చేస్తే ఆ దక్ష యజ్ఞంలో పరమేశ్వరుడు, సతీదేవి, ఆయనకి అల్లుడు అమ్మాయిను, వాళ్ళని తప్ప మిగతా వాళ్ళందరినీ ఆహ్వానం చేసి యజ్ఞం ప్రారంభించారు. సతీదేవి తన తండ్రి పిలవకపోయినా వెళ్ళాలని కోరిక కలిగి ఈశ్వరుని అడిగితే, నువ్వు వెళ్ళకు, పిలవని పేరటానికి వెళ్ళకూడదు, మనకు ఆహ్వానం లేదు, అక్కడ ఏమైనా జరిగితే మళ్ళీ ఇబ్బంది పడతావు అని వారించిన ఆవిడ, తండ్రి నా అన్నదమ్ములు అందరూ నన్ను ఆదరిస్తారు అనేటువంటి అభిప్రాయంతో ఈశ్వరుని మళ్ళీ అడిగితే, నీ ఇష్టం, ఆ పైన నేను చెప్పవలసింది చెప్పాను అని చెప్తే సతీదేవి వెళ్ళింది. వెడితే ద్వారపాలకులు పలకరించలేదు. ఎదరకు వచ్చిన తర్వాత అక్కచెల్లెళ్ళు పలకరించలేదు, అన్నదమ్ములు పలకరించలేదు. తల్లిని కూడా వారించాడు దక్షుడు, ఆమె దగ్గరికి వెళ్ళకు అని. దక్షుడు ఆమెని నిరసించి, పిలవకుండా ఎందుకు వచ్చావు, నా అల్లుడు నాకు విరోధి అని చేత నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపో అని ఆవిడ్ని మందలించాడు. అందరిలోనూ మందలిస్తే, నా భర్త చెప్పినా వినకుండా నేను ఇక్కడికి వచ్చాను, అవమానం పొందాను, నా భర్తను కూడా నువ్వు అవమానించావు అని చేత నేను ఇంటికి తిరిగి నా భర్తని చూడలేను అని చెప్పి యోగాగ్ని కాలుతోటి రాస్తే ఆ అగ్ని వచ్చింది. ఆ అగ్నిలో ఆవిడ భస్మం అయిపోయింది. భస్మం అయిపోయిన కారణంగా భార్య లేని ఈశ్వరుడు అయ్యాడు. ఆయన యోగంలోకి వెళ్ళిపోయి హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళిపోయాడు. ఈ లోపల ఆ హిమాలయాల పర్వతాలకు వెళుతూ దక్షయజ్ఞం ధ్వంసం చెయ్యని వీరభద్రుడిని సృష్టించాడు. జటాన్ని నేల కొడితే వీరభద్రుడు వచ్చాడు. వీరభద్రుడిని ఆదేశించి ఆ దక్షయజ్ఞాన్ని ధ్వంసం చెయ్యి, సతీదేవిని ఆవిడ మరణింపజేశాడు అతను, మహాపాపాత్ముడు అతను అని చెప్పి ఆయన హిమాలయాల్లోకి వెళ్ళిపోయాడు. ఈ వీరభద్రుడు పుట్టి ఆహాకారాలు చేసుకుంటూ యజ్ఞం చేసి వాటికి వచ్చి అందరినీ కూడా వాళ్ళని మందలించాడు. ఆ దక్షుడి యొక్క శిరస్సుని ఖండించాడు. ఆ దక్షుడి శిరస్సుని ఖండిస్తే ఇదంతా కూడా నా గర్వం చేతే వచ్చిందని ఆయన మళ్ళీ తెలుసుకుని ఆ ఈశ్వరుని ప్రార్థిస్తే ఈశ్వరుడు అతనికి మళ్ళీ అతని రూపాన్ని అతనికి ఇచ్చాడు. ఇలా ఈ దక్షయజ్ఞం ఇలా జరిగింది.
దాని తర్వాత కొంతకాలం అయింది. హిమవత్ పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి మెప్పించాలి. ఆయన్ని మెప్పించిన తర్వాత ఆయనకి వివాహం జరగాలి. ఆ వివాహం జరిగితే కానీ ఈ తారకాసురుడు సంహరింపబడు అని విష్ణుమూర్తి ఆలోచించి దేవతల్ని పిలిచి రతీదేవిని మన్మథుడిని పంపించండి, ఆయన యోగంలోంచి బయటకు వస్తారు అని చెప్పి రతీ మన్మథుల్ని పంపించిన తర్వాత పంచబాణాలు సంధించారు. పంచబాణాలు సంధిస్తే యోగంలోంచి ఆయన వచ్చి ఎదురుకుండా ఉన్న మన్మథుడిని భస్మం చేశాడు 3వ నేత్రంతో. నా యోగంలోంచి నన్ను బయటకు ఎందుకు తీసుకొచ్చావనే కోపంతో. ఇప్పుడు రతీదేవి ప్రార్థించి ఇది లోక కళ్యాణార్థం చేస్తున్నాం స్వామి అని ప్రార్థిస్తే అని మళ్ళీ తెలుసుకుని ఆయన ఈశ్వరుడు మన్మథుడిని అనంగుడుగా నీ భర్త ఎప్పుడు నీ దగ్గరే ఉంటాడని వరవించి మీరు స్వర్గానికి వెళ్ళిపోండి అని పంపించేశారు. తర్వాత ఆ యోగంలో ఉన్నటువంటి ఆయన బయటికి రాగానే కైలాసానికి వెళ్ళిపోవడం జరిగింది. కైలాసానికి వెళ్ళిన తర్వాత ఈ పార్వతీదేవిగా పుట్టినటువంటి సతీదేవి హిమాలయ పర్వతాల్లోనే హిమవంతుడి కుమార్తెగా పుట్టింది. అక్కడ ఈశ్వరుడికి సేవలు చేస్తోంది. ఆవిడ కూడా హిమవంతుడు మేనకాదేవి దగ్గరికి వెళ్ళిపోయింది. తర్వాత ఈశ్వరుడు ఇది ఇక్కడతో కాదు, ఇది ఆగడానికి వెళ్ళలేదు, ఇది లోక కళ్యాణం అర్థం విష్ణుమూర్తి చేస్తారు కాబట్టి దీనికి సప్తఋషుల్ని రప్పించి సప్తఋషుల ద్వారా ఒక మేనకా హిమవంతులకి ఒక కళ్యాణం చేయండి అని, పార్వతీదేవిని వివాహం నాకు జరిపించండి అని పంపించాడు. సప్తఋషులు వెళ్ళి మేనకా హిమవంతులకి చెబితే మేనకాదేవి ఒప్పుకోలేదు. ఆయన భస్మం ధరిస్తాడు, పులిచర్మం కట్టుకుంటాడు, మెడలో పావులు ఉంటాయి, పైన ఒక గంగాదేవి భార్య ఉంది, ఆయన నా కుమార్తెని సరిగ్గా చూడని ఆవిడ నిశ్చయంగా చెబితే సప్తఋషులు శివపురాణం అంతా చెప్పి శివపురాణంలో ఇంత విశేషం ఉంది, శివుడి యొక్క మహిమ నీకు తెలియదమ్మా అని చెప్పి ఆవిడని కన్విన్స్ చేసి చక్కగా ఈ వివాహానికి ఒప్పించి వివాహం చేయడానికి ఉద్యుక్తులయ్యారు. ఈశ్వరుడు వివాహాన్ని చేసుకుంటున్నాడని దేవతలందరూ కూడా లోక కళ్యాణం జరుగుతుందని సంతోషిస్తూ అందరూ వచ్చి బ్రహ్మగా ఆ వివాహం జరిపించారు. విష్ణుమూర్తి దగ్గర నుండి వివాహం జరిపించారు. ఇంద్రాది అష్టదిక్పాలకులు వచ్చి వివాహం జరిపించారు. వివాహం అయిన తర్వాత వాళ్ళకి ఒక సంతానం కలుగుతుంది. ఆ సంతానం కలగాలని విష్ణుమూర్తి వాళ్ళకి వరాలు ఇచ్చాడు. వరాలు ఇచ్చి విష్ణుమూర్తి వరాల వల్ల కుమారస్వామి వినాయకుడు ఇద్దరు కుమారులు కలిగారు, ఈ పార్వతీ పరమేశ్వరుడు. ఆ కుమారస్వామికి సేనాధిపత్యం విగ్రహాధిపత్యం వినాయకుడికి ఇచ్చి మీరు తారకాసురుడిని సంహరించండి అని వాళ్ళిద్దరిని పంపించాడు. కుమారస్వామి ఈ దేవతలందరినీ సైనికులుగా పెట్టుకుని యుద్ధానికి బయలుదేరితే ఆ యుద్ధంలో ఆ తారకాసురుడు యొక్క మెడలో ఉండేటువంటి లింగం ఆ బాణాల తాకిడికి 5 ముక్కలుగా పడి కింద పడుతోంది. కింద పడడం వల్ల మళ్ళీ ఈయన అతుక్కుంటోంది, మెడలోకి వస్తోంది. అప్పుడు విష్ణుమూర్తి వారు కుమారస్వామికి సూచించారు, అవి పడిన వెంటనే 5 దేవతల్ని 5 చోట్ల పెట్టాలి మనం. 5 దేవతలు ఈ లింగాల్ని ముక్కల్ని ప్రతిష్ఠ చేస్తారు. అవి రాబోయే కాలంలో కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం దాకా ఆ లింగాల్ని చూసి ధరిస్తారు అందరూ కూడా అని చెప్పి అమరావతి అనేటువంటి చోట ఇంద్రుడు ప్రతిష్ఠ చేసినట్టుగా మనకి అక్కడ. తర్వాత భీమవరం అనే చోట చంద్రుడు ప్రతిష్ఠ చేశాడు. పౌర్ణమి నాడు తెల్లగా ఉంటుంది లింగం, అమావాస్య నాడు నల్లగా ఉంటుంది ఆ లింగం. తర్వాత పాలకొల్లులో విష్ణుమూర్తి స్వయంగా ప్రతిష్ఠ చేసినాడు. అది రామలింగేశ్వర స్వామిగా వెలిశాడు. అది చిన్న లింగం. అది తర్వాత ద్రాక్షారామం, సాక్షాత్తు సూర్యనారాయణమూర్తినే అక్కడ ఉంచి ఆ ప్రతిష్ఠ చేశాడు. అక్కడ అమ్మవారి పీఠాల్లో 18 పీఠాల్లో ఒక పీఠం కూడా ఉంది, పీఠశక్తి కూడా ఉంది. శంకరాచార్య స్వామి అక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేశాడు. అంచేత అది దక్షిణ కాశీగా అక్కడ ఒక ప్రసిద్ధమైనటువంటి క్షేత్రంగా గోదావరిలో 7 పాయలు కూడా అక్కడికి వచ్చి నిలబడ్డాయి. అక్కడ సప్తగోదావరిగా వెలిసింది ఓ నది. ఆ తర్వాత ఇక్కడ స్వయంగా కుమారస్వామి యుద్ధం చేస్తూ వచ్చి సామర్లకోటలో ఇక్కడ ప్రతిష్ఠ చేసినట్టుగా ఒక కథనం. ఆ కుమారస్వామి ప్రతిష్ఠ చేసిన కారణంగా ఇక్కడ వివాహం కాని వారు ఎవరైనా మగవారు కానీ ఆడపిల్లలు కానీ వచ్చి 40 రోజులు ప్రదక్షిణాలు చేసి కుమారస్వామిని సేవించి అలాగే ఈశ్వరుడికి అభిషేకం చేసుకుని ఈ 40 రోజులు దీక్ష చేస్తే ఆ యోగలింగంలో ఉన్నటువంటి ఆయన తప్పకుండా అనుగ్రహించి వాళ్ళకి వివాహాలు చేస్తూ ఉండడం ఇక్కడ సంప్రదాయం. కానీ 40 రోజుల పాటు వేరే రాష్ట్రాల నుంచో లేకపోతే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఉండటం సాధ్యం కాదు కదా గురువుగారు, ఇంకేం లేదా? ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఒక విశిష్టమైనటువంటి నదీ తీరం కాబట్టి వాళ్ళ మనసులో భక్తిభావంతో ఎన్ని రోజులు చేసినా ఫలితం వస్తుందని కూడా చెప్పారు. ఆ ఫలితాన్ని వాళ్ళు దక్కించుకోవడం కోసం వాళ్ళ మనసులో భక్తిని ప్రేరణ చేసి చేస్తూ ఉంటారు. చాలా అనుభవపూర్వకమైన విషయం ఇది. ఇంకా అలా చేస్తున్నారండి. ఆ తర్వాత దీన్ని ఈ పంచారామ క్షేత్రాల్లో ముఖ్యమైన 4 భోగలింగాలు, 1 యోగలింగం. ఇక్కడ యోగలింగం అండి. ఇక్కడ యోగీశ్వరుడు, ఆయనకి ఏం అక్కర్లేదండి, వచ్చిన భక్తుల్ని అనుగ్రహించడమే. అలా యోగంలో కూర్చుని
నీ కోరిక ఏమిటి నువ్వు తీర్చుకో అని వాళ్ళకి అనుగ్రహిస్తూ ఉండడం. అలాగే యోగమాత బాలా త్రిపుర సుందరి అమ్మవారు. ఓకే ఓకే. ఈ అమ్మవారి స్వామివారి అనుగ్రహం వల్ల ఈ తుల్యభాగా నదీ తీరంలో వెలిసినటువంటి ఇక్కడ క్షేత్రపాలకుడు, ఇక్కడే సమీపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి వారు, రాజనారాయణ స్వామి గారు, అలాగే మాండవ్య నారాయణ స్వామి గారు, ఓ ఫర్లాంగ్ దూరంలో ఓ మహాక్షేత్రం అదొకటి ఉంది. ఆ క్షేత్రము ఈ క్షేత్రము ఈ నదీ సంగమంలో ఉన్నాయి. తరువాత దీనికి వేలాది మంది వందలాది మంది వచ్చినప్పుడు ఈ బేడా మండపం అనేటువంటి 2 మండపాలు నిర్మించారు. ఇక్కడ నివాసానికి సౌకర్యాలు, శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి, కార్తీక మాస ఉత్సవాలు జరుగుతాయి, అలాగే దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అనేక పర్వదినాలు ఈ ఆలయంలో నిర్వహించబడుతూ ఉంటాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ, పురావస్తు శాఖ అనేటువంటిది కూడా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వారు దీన్ని సర్వేక్షణ చేస్తూ ఉంటారు. ఈ సర్వేక్షణ వల్ల ఈ రిపేర్స్ అన్ని వాడు చేస్తూ ఉంటారు. 2 గవర్నమెంట్లు పరిపాలనలో ఉంది. ఇది ఇప్పుడు ఈ ఆలయానికి అంటే ఎన్నేళ్ల నాటిది, ఎంత పాత? ప్రస్తుతం ఉన్న శాసనాలను బట్టి అనేక మంది రాజులు దీన్ని పరిపాలించారండి. ప్రస్తుతం ఉన్న శాసనాలు అనుసరించి 8వ శతాబ్దంలో దీన్ని చాళుక్య కుమార భీముడు అనే రాజు పరిపాలించినట్టుగా, ఆ చాళుక్య కుమార భీముడు అనేటువంటి రాజే ఈ కట్టడాన్ని నిర్మించినట్టుగా ఈ డబుల్ స్టోరీ బిల్డింగ్ని కట్టి దీనికి ఒక విశిష్టతను కలిగజేసి ఆ స్వామివారి యొక్క ఆరామంగా దీన్ని నిర్మాణం చేసింది. తరువాత పిఠాపురం సంస్థానంలోకి 17వ శతాబ్దంలో వెళ్ళిందండి. వారు దీనికి ఏనాములు ఇచ్చి రాజపోషకులుగా ఇప్పటికీ కూడా వాళ్ళ గోత్రనామాలతో ప్రప్రథమ గోత్రనామం వారికి చెప్పి గంగాధర రామారావు గారు ఆయన పేరు పూర్వీకులు 17వ శతాబ్దంలో దీనికి ఇచ్చినట్టుగా శాసనాలు ఉన్నాయి. 8వ శతాబ్దం అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 21వ శతాబ్దంలో ఉన్నాం కదండి. ఇన్నేళ్ళు చరిత్ర ఉన్నట్లయితే. రైట్ అండి, చాలా బాగా చెప్పారు స్వామివారికి సంబంధించినటువంటి చరిత్ర గురించి. ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే ఏమైనా టైమింగ్స్ ఉంటాయా, లేకపోతే ఎప్పుడైనా వచ్చి చేసుకోవచ్చునా? స్వామివారి దర్శనానికి పొద్దున్న 5:30కి అర్చక స్వాములు తలుపులు తెరుస్తారండి. 12:30 వరకు ఆ ఆలయ నిర్వహణ జరుగుతుంది. అలాగే సాయంత్రం మళ్ళీ 4కి తెరుస్తారు. రాత్రి 8 వరకు ఈ ఆలయాలు ఎప్పుడు కూడా తెరిచి ఉంటాయి. 12:30 నుంచి 4 మధ్యలో మాత్రమే ఉంటాయి. నార్మల్ డేస్. ఈ విరామం పర్వదినాల్లో అయితే మొత్తం నెల్లాళ్ళు, కార్తీక మాసం నెల్లాళ్ళు ఉంటుందండి. శివరాత్రి ఉత్సవాల్లో 5 రోజులు కూడా తీసుంటుంది. ప్రత్యేక టైంలో దానికి స్వామివారికి విరామం కూడా ఇవ్వాలి కాబట్టి ఆయన నిద్రలోకి పెడతారు కాబట్టి ఆయనకి 4 గంటలు అలా ప్రత్యేకతగా ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సంతోషం. భీమేశ్వర స్వామి ఆలయం ఈవో నీలకంఠం గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. చాలా మంచి టెంపుల్కి ఈవో అయ్యారు మీరు. మేబీ మీకు రాసి పెట్టుందేమో, దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేసినట్టుంది. అవునండి, అవును. చాలా స్పెషల్గా అంటే ఇక్కడ కాలభైరవ స్వామి, అలాగే మనకి కోనేరు ఒకటి స్పెషల్ చెప్తున్నారు. నెక్స్ట్ నందీశ్వరుడు కూడా చాలా పెద్దగా ఉందండి. మిగతా టెంపుల్స్ లో అంత పెద్ద ఏకశిల విగ్రహం అండి. ఆ విశేషాలు చెప్పరా కొంచెం? ఓం నమ శివాయ. ఆంధ్రప్రదేశ్లో పంచరామాల్లో కాకినాడ జిల్లా సామలకోట గ్రామంలో మరియు పట్టణంలో గల శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వర దేవస్థానం పంచరామాల్లోనే ఒక ప్రత్యేకత కలిగి ఉంది. ముఖ్యంగా పంచరామాల్లోనూ ద్రాక్షారామ భీమేశ్వర దేవస్థానం, అలాగే ఈ సామలకోట దేవస్థానం 2 కూడా ఒకే పోలికతో ఉంటాయి. ఇది ఎక్కువ చాలామంది ఇక్కడికి వస్తున్న భక్తులు ఈ కట్టడాలను చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. కనీసం జీవితంలో ఒకసారైనా ఇలాంటి కట్టడం చూడాలని కోరుకుంటుంది. అయితే ఎక్కువ మంది భక్తులు స్వామివారి అనుగ్రహం లేకపోతే ఇక్కడికి రాలేరు అనేది చాలా మంది భక్తుల్లో ఉంది. ఎందుకంటే ఈ సామర్లకోట రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది, బస్ స్టాండ్ దగ్గరలో ఉంది. అయితే ఎవరు కూడా ఇక్కడికి రారు. ఎందుకని తెలుసు కానీ రారు. అంటే ఇక్కడ ఆ స్వామివారి అనుగ్రహం లేకపోతే రాలేము అనే ఒక ఇదిలో ఎప్పటికీ కూడా ఇదవుతుంది. కానీ వచ్చిన తర్వాత వాళ్ళు చాలా ప్రశాంతంగా ఈ ప్రదేశం అంతా తిరిగి చాలా ఆనందిస్తూ ఉంటారు. చాలా స్పెషల్గా పూజలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారట కదండి. ఇక్కడ స్వామివారికి అమ్మవారికి కూడా అనేక రకమైన పూజలు భక్తుల కోరిక మేరకు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు 5 రోజులు బాగా జరుగుతాయి. అదేవిధంగా కార్తీక మాసం నెల రోజులు కూడా ఎక్కువ మంది భక్తులు 5 పంచరామ క్షేత్రాలు తిరిగే ఉద్దేశంతో ఇక్కడి నుంచి మొదలవటం కానీ లేదా అమరావతి నుంచి మొదలు ఇక్కడికి రావడం కానీ ఎండ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. అందు గురించి ఇక్కడ చాలా సందర్భాల్లో రాత్రి భక్తుల యొక్క కోరిక నెరవేర్చడం కోసం రాత్రి 2:30, 3:30 వరకు కూడా తలుపులో స్వామివారి దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే 5 దేవాలయాలని ఒకే రోజు సాధ్యం అవుతుంది కదండి? సాధ్యమవుతుందండి, సాధ్యమవుతుంది గ్యారెంటీగా. గతంలో కన్నా ఇప్పుడు రోడ్ల విస్తరణ బాగా జరిగినాయి. అందుకోసం ఫస్ట్ ఎక్కడైనా 5 గంటలకు తీస్తారు కాబట్టి ఇక్కడైనా తీస్తారు, అమరావతిలో ఓపెన్ చేస్తారు కాబట్టి 5 కల్లా అక్కడ ఉండగలిగితే
అక్కడ నుంచి దర్శనం చేసుకుని రావడం అన్ని ఈజీ నైట్ లాస్ట్ ఇక్కడ చేసుకోవచ్చు లేదా చేసుకో- ఫస్ట్ ఇక్కడ చేసుకుని లాస్ట్ అక్కడక్కడ వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళి అదేలేండి. వచ్చేస్తూ ఉంటారు. అంటే నేను అనేది వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు వేరే ఒక్క రాష్ట్రం నుంచి వచ్చే వాళ్ళకి తెలంగాణ నుంచి అయితే వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళు అయితే మీకు అమరావతి నుంచే మొదలు అవ్వాలండి. అదే అమరావతి నుంచి మొదలైతేనే వాళ్ళకి ఈజీ ఆఖరిది ఇక్కడ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. Okay. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.